Hi aspirants, this is Rajalakshmi. Today we are going to discuss about different types of teaching. So based on various aspects, we have different types of teachings. So based on objectives, based on governance and administration, and based on system of education. సో ఇవి బోధనలో ఉన్నటువంటి రకాలు. టీచింగ్ అంటే తెలుగులో మనం బోధన అంటాము. మూడు రకాల అంశాలను ఆధారంగా చేసుకొని వేరియస్ టైప్స్ ఆఫ్ టీచింగ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీచింగ్ వివిధ రకాల బోధనల గురించి దీనిలో డిస్కస్ చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ వన్, టీచింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. లక్ష్యాల ఆధారంగా బోధన ఎన్ని రకాలుగా ఉంది. ఆన్ ద బేసిస్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్, పరిపాలన, గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్. సో పరిపాలనను ఆధారంగా చేసుకొని, పరిపాలన అంటే బోధనలో ఏం పరిపాలన ఉంటుంది అంటే క్లాస్ రూమ్ అడ్మినిస్ట్రేషన్. సో యూజువల్లీ టీచర్ ఈజ్ ఆల్వేస్ లీడర్ ఆఫ్ క్లాస్ రూమ్, బట్ బేస్డ్ ఆన్ ద గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వీ హ్యావ్ త్రీ టైప్స్ ఆఫ్ టీచింగ్. అంటే పరిపాలనను ఆధారంగా చేసుకొని మనకు మూడు రకాల బోధనలు ఉన్నాయి. నెక్స్ట్, ఆన్ ద బేసిస్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆన్ ద బేసిస్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా వ్యవస్థను బేస్గా చేసుకొని, విద్యా వ్యవస్థ ఆధారంగా చేసుకుంటే మూడు రకాల టీచింగ్స్ ఉన్నాయి. ఫార్మల్ టీచింగ్, ఇన్ఫార్మల్ టీచింగ్, నాన్ ఫార్మల్ టీచింగ్. ఇది గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ను బేస్ చేసుకుంటే ఆటోక్రటిక్, డెమోక్రటిక్, లైజెస్ ఫెయిర్ టైప్ ఆఫ్ టీచింగ్. On the basis of objectives, we have three types of teaching: cognitive teaching, effective teaching, and action learning or teaching. So, teaching on the basis of objectives. లక్ష్యాలను ఆధారంగా చేసుకొని మనము బోధనను ఈ మూడు రకాలుగా చెప్పొచ్చు. యాక్చువల్గా మనం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో అనేక అంశాలను ఆధారంగా చేసుకొని మనం టీచింగ్ని డివైడ్ చేయొచ్చు, అంటే డిఫరెంట్ టైప్స్గా చెప్పొచ్చు. అందులో ముఖ్యమైనవి ఖచ్చితంగా మనం టీచింగ్ యాప్టిట్యూడ్లో చదవలసినవి మూడు మాత్రం నేను తీసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. సో హియర్ ఫస్ట్ వన్, టీచింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్, లక్ష్యాల ఆధారంగా. కాగ్నిటివ్ టీచింగ్, ఎఫెక్టివ్ టీచింగ్ అండ్ యాక్షన్ లెర్నింగ్ ఆర్ టీచింగ్. జ్ఞానాత్మక బోధన, భావావేశ బోధన. దిస్ ఇస్ వెరీ ఫెమిలియర్ టు యూ బికాస్ యూ నో వెరీ వెల్ అబౌట్ బ్లూమ్స్ టాక్సానమీ. సార్ మీరు బ్లూమ్స్ టాక్సానమీ మీద మీకు ఒకవేళ ఐడియా లేకపోతే డిస్క్రిప్షన్లో బ్లూమ్స్ టాక్సానమీకి సంబంధించిన వీడియో లింక్ ఇస్తాను, చూడండి. సో కాగ్నిటివ్ టీచింగ్, ఎఫెక్టివ్ టీచింగ్, యాక్షన్ లెర్నింగ్ ఆర్ టీచింగ్. కాగ్నిటివ్ టీచింగ్ మీన్స్, అకార్డింగ్ టు బెంజమిన్ శామ్యూల్ బ్లూమ్, objectives are classified into three domains: cognitive, affective, psychomotor. Similarly here, based on objectives అంటే లక్ష్యాలను సాధించడాన్ని బట్టి చూస్తే మనము మూడు రకాల బోధనలు చెప్పవచ్చు. సో ఫస్ట్ ఏంటి, కాగ్నిటివ్ టీచింగ్. మనకి అక్కడ కాగ్నిటివ్ డొమైన్ మీకు ఐడియా ఉంది కదా. కాగ్నిటివ్ డొమైన్, దట్ ఈస్ ఫస్ట్ డొమైన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ కమ్స్ అండర్ కాగ్నిటివ్ డొమైన్? నాలెడ్జ్, comprehension, application, analysis, synthesis, evaluation. 6 objectives. So basically the domain is called as cognitive domain. Here also this teaching is called as cognitive teaching. What is main aim of this teaching? What is main objective of this teaching? మనకి బ్లూమ్స్ టాక్సానమీలో ఫస్ట్ డొమైన్ కాగ్నిటివ్ డొమైన్, జ్ఞానాత్మక రంగము. జ్ఞానాత్మక రంగంలో జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అని 6 లక్ష్యాలు ఉన్నాయి. ఆ 6 లక్ష్యాలు సంజ్ఞానాత్మక రంగానికి సంబంధించినవి. సంజ్ఞానాత్మక శక్తులు అంటే కాగ్నిటివ్ ఎబిలిటీస్ అవసరం, మనం బ్లూమ్స్ టాక్సానమీలో డిస్కస్ చేస్తాం. సేమ్ ఆ లక్ష్యాలను విద్యార్థి ప్రవర్తనలో సాధించడానికి అంటే కాగ్నిటివ్ బిహేవియర్ చేంజ్ చేయడానికి మనము ఒక బోధన చేస్తే ఆ బోధనని మనం కాగ్నిటివ్ టీచింగ్ అంటాం. ఆర్ యూ గెట్టింగ్ మీ? ఐ విల్ రిపీట్ అగైన్ దిస్ వన్. ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆర్ ది మెయిన్ ఎయిమ్ ఆఫ్ కాగ్నిటివ్ టీచింగ్ ఈజ్ డెవలపింగ్ ద కాగ్నిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద బిహేవియర్ ఆఫ్ లెర్నర్. కాగ్నిటివ్ ఆస్పెక్ట్స్ మీన్స్, వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ కాగ్నిటివ్? బ్లూమ్స్ టాక్సానమీలో కాగ్నిటివ్ అనే పదం గురించి చాలా ఎక్కువ చెప్పారు. ఒకసారి మీరు చూడండి, అది కాగ్నిటివ్ అంటే సంజ్ఞానాత్మక. సో కాగ్నిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బిహేవియర్ అంటే ఏంటి?
కాగ్నిటివ్ డొమైన్లో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక స్టూడెంట్ అచీవ్ చేస్తే అతని బిహేవియర్లో వచ్చిన చేంజ్ ఏ ఆస్పెక్ట్లో వచ్చింది అంటే కాగ్నిటివ్ ఆస్పెక్ట్స్లో చేంజ్ వచ్చిందంట. సో వాట్ ఆర్ ఆబ్జెక్టివ్స్ కమ్స్ అండర్ కాగ్నిటివ్ డొమైన్? నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, అనాలిసిస్, సింథసిస్, evaluation. For example, student is getting new knowledge. So that is also one of the cognitive aspects of the behavior. స్టూడెంట్ కి నాలెడ్జ్ లేని స్టూడెంట్ కి నాలెడ్జ్ బాగా గెయిన్ అయింది. నాలెడ్జ్ బాగా సంపాదించిన విద్యార్థి ఏ ఆస్పెక్ట్ లో బిహేవియరల్ చేంజ్ వచ్చింది? కాగ్నిటివ్ ఆస్పెక్ట్స్ లో. అంటే ఏ అంశంలో, ఏ కోణంలో బిహేవియరల్ చేంజ్ వచ్చింది? ఇప్పుడు నాలెడ్జ్ లేని స్టూడెంట్ బాగా నాలెడ్జ్ని గెయిన్ చేశాడు, కాగ్నిటివ్ డొమైన్లో ఉన్న ఆబ్జెక్టివ్ని అచీవ్ చేశాడు, అంటే కాగ్నిటివ్ బిహేవియర్లో చేంజ్ వచ్చింది. ఇప్పుడు కాగ్నిటివ్ బిహేవియర్లో చేంజ్ రావడానికి హెల్ప్ చేసే టీచింగ్ ఉంటుంది కదా, దాన్ని ఇప్పుడు ఏమంటాం? కాగ్నిటివ్ టీచింగ్. ఫర్ ఎగ్జాంపుల్, నౌ ఐఎమ్ టీచింగ్ సంథింగ్ టు యూ, ఐఎమ్ గివింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ టీచింగ్ యాప్టిట్యూడ్. You are getting some sort of information from my class. So you are improving your knowledge. This is also cognitive teaching. ఒక స్టూడెంట్ తన జ్ఞానాన్ని పెంచుకోవడానికి కానీ, తన అవగాహనను పెంచుకోవడానికి కానీ, తన అంటే నాలెడ్జ్ని న్యూ సిచ్యువేషన్లో అప్లై చేసే అప్లికేషన్ కెపాసిటీని పెంచుకోవటం కానీ, ఎనాలిసిస్, సింథసిస్, ఇవాల్యుయేషన్ కెపాసిటీ అంటే జడ్జ్ చేయడం, వాల్యూ జడ్జ్మెంట్ చేయడం, ఎనలైజ్ చేయడం, సింథసిస్ చేయడం, క్రియేట్ చేయడం, ఇలాంటివి స్టూడెంట్ బిహేవియర్లో అచీవ్ చేశాడు, సాధించాడు, ఇంప్రూవ్ అయింది అంటే దానికి కారణమైన టీచింగ్ ఏంటి? కాగ్నిటివ్ టీచింగ్. సింపుల్గా చెప్పాలంటే ఒక స్టూడెంట్కి నాలెడ్జ్ని డెవలప్ చేయడం కోసం ఒక టీచింగ్ మీరు చేశారు. యువర్ టీచింగ్ ఈజ్ హెల్ప్ ఫర్ దట్ స్టూడెంట్ టు ఇంప్రూవ్ హిస్ నాలెడ్జ్. మీ బోధన ఆ విద్యార్థి తన జ్ఞానాన్ని పెంచుకోవడానికి హెల్ప్ చేసింది. అప్పుడు మీ బోధనని ఏమంటాము? కాగ్నిటివ్ టీచింగ్. సో ఇజ్ ఇట్ క్లియర్? ఏం లేదు, ఆబ్జెక్టివ్స్ని బేస్ చేసుకో. బ్లూమ్స్ టాక్సానమీలో ఉన్నటువంటి 3 డొమైన్స్ ఉన్నాయి కదా, ఆ 3 డొమైన్స్లో ఉన్న ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేస్తే ఆ అచీవ్ చేయడానికి అవసరమైనటువంటి టీచింగ్ని మనము ఆ పేరుతో ఇచ్చాడు టీచింగ్, అంతే. కాగ్నిటివ్ ఎబిలిటీస్ డెవలప్ చేస్తే కాగ్నిటివ్ టీచింగ్. ఎఫెక్టివ్ ఎబిలిటీస్, ఇంట్రెస్ట్. సో అది మీకు బ్లూమ్స్ టాక్సానమీ మీద క్లియర్ కట్ ఐడియా ఉంటే ఇది డెడ్ ఈజీ, అసలు మీరు చదవాల్సిన అవసరం కూడా లేదు. So cognitive teaching means what is main objective or main aim of cognitive teaching? The main aim of cognitive teaching is to develop the cognitive aspects of the behavior of learner. విద్యార్థి యొక్క సంజ్ఞానాత్మక ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి కారణమైన బోధననే జ్ఞానాత్మక బోధన లేదా కాగ్నిటివ్ టీచింగ్ అంటారు. ఇట్స్ క్లియర్? సింపుల్గా టీచర్ స్టూడెంట్కి నాలెడ్జ్ని లేదా అండర్స్టాండింగ్ని ఇంప్రూవ్ చేస్తే దట్ కైండ్ ఆఫ్ టీచింగ్ ఈస్ కాల్డ్ యాజ్ కాగ్నిటివ్ టీచింగ్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్, ఎఫెక్టివ్ టీచింగ్. ఎమోషనల్ బిహేవియర్ ఈజ్ మేజర్ పార్ట్ ఆఫ్ దిస్ టీచింగ్. సో ఎఫెక్టివ్ టీచింగ్ మీన్స్, ఎఫెక్టివ్ టీచింగ్ అంటే ఇక్కడ ప్రభావవంతమైనటువంటి ఈఎఫ్ఎఫ్ఈ కాదు, ఇది ప్రభావవంతమైన బోధనే కాదు. ఎఫెక్టివ్ టీచింగ్, వాట్ ఈస్ సెకండ్ డొమైన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ? ఎఫెక్టివ్ డొమైన్, భావావేశ రంగం. ఈ భావావేశ రంగం దేని మీద డిపెండ్ అవుతుంది? బ్లూమ్స్ టాక్సానమీ ఒకసారి చూడండి అమ్మా డిస్క్రిప్షన్లో, ఇది మీకు చాలా డెడ్ ఈజీ అయిపోతుంది. సో ఆల్వేస్ ఎఫెక్టివ్ డొమైన్ ఈస్ రిలేటెడ్ టు అన్ ఇండివిజువల్స్ ఇంట్రెస్ట్, యాటిట్యూడ్స్, ఎమోషన్స్, values and feelings. For example, your teaching is help for changing the interests of student ki ఇంతకు ముందు మూవీస్ అంటే ఇంట్రెస్ట్, ఇంతకు ముందు సో యాంటీ సోషల్ యాక్టివిటీస్ అంటే ఇంట్రెస్ట్ స్టూడెంట్కి. మీ టీచింగ్ విన్న తర్వాత మీ ఒక బయాలజీ టీచర్ లెసన్ చెప్తే ఎక్స్పెరిమెంట్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది, ఒక సోషల్ సార్ లెసన్ చెప్తే యాంటీ సోషల్ యాక్టివిటీస్ బదులుగా సోషల్ సర్వీస్ ఇచ్చేటువంటి ఇంట్రెస్ట్ వచ్చింది. సో యువర్ టీచింగ్ ఈజ్ చేంజింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్, దెన్ యువర్ టీచింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎఫెక్టివ్ టీచింగ్. మీ బోధన విద్యార్థి యొక్క ఆసక్తులలోను, అతని ఉద్వేగాలలోను, అతని వైఖరిలోను, అతని యొక్క విలువల్లోను, అతని యొక్క ఫీలింగ్స్, అనుభూతులలోను మార్పు తీసుకువస్తే అప్పుడు దాన్ని ఏమంటాము? ఎఫెక్టివ్ డొమైన్ వేటికి సంబంధించిందో వాటికి సంబంధించిన అంశాలలో విద్యార్థిలో ప్రవర్తన మార్పులు కలిగితే మీ టీచింగ్ ద్వారా, అప్పుడు మీ టీచింగ్ ఏమంటాం? ఎఫెక్టివ్ టీచింగ్.
మీకు అర్థమవుతుందా? ఏం లేదు, ఇది చాలా ఈజీ. బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్టివ్స్, టీచింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. లక్ష్యాలను ఆధారంగా చేసుకొని 3 రకాల టీచింగ్ ఇచ్చారు. లక్ష్యాలను వర్గీకరించిన ఎవరు? బ్లూమ్స్ టాక్సానమీలో ఎన్ని డొమైన్స్ ఉన్నాయి? 3 డొమైన్స్. 3 డొమైన్స్లో ఫస్ట్ ఏంటి? కాగ్నిటివ్ డొమైన్లో ఉన్న ఆబ్జెక్టివ్స్ ఏంటి? నాలెడ్జ్, అండర్స్టాండింగ్. మీ టీచింగ్ నాలెడ్జ్ అండర్స్టాండింగ్ పెంచింది అనుకోండి, మీ టీచింగ్ కాగ్నిటివ్ టీచింగ్ అంటారు. మీ టీచింగ్ ఎఫెక్టివ్ డొమైన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్లో చేంజ్ తీసుకొచ్చింది అనుకోండి, అంటే భావావేశ రంగానికి సంబంధించిన అంశాలలో ప్రవర్తన మార్పులు కలుగచేస్తే, అదేదో పెద్ద వర్డ్లో ఏం లేదు. భావావేశ రంగానికి సంబంధించిన అంశాలు ఏంటి? ఎమోషన్స్, ఉద్వేగాలు, వాల్యూస్, విలువలు. అవన్నీ మీకు ఐడియా ఉంది. బ్లూమ్స్ టాక్సానమీ చూస్తే ఇప్పుడు మీకు ఐడియా వస్తుంది. సో ఒక స్టూడెంట్ యొక్క వైఖరి, యాటిట్యూడ్, ఇంట్రెస్ట్, ఆసక్తులు, ఎమోషన్స్, ఉద్వేగాలు, వాల్యూస్, విలువలు, ఫీలింగ్స్, అనుభూతుల్లో స్టూడెంట్కు చేంజ్ని కలుగచేసింది అనుకో మీ టీచింగ్. అలా చేంజ్ కలుగచేసేట్టు మీరు బోధన చేస్తారనుకోండి, దాన్ని ఎఫెక్టివ్ టీచింగ్ అంటాం. సో వాట్ ఈస్ మెయిన్ థీమ్ ఆఫ్ ఎఫెక్టివ్ టీచింగ్? ఎమోషనల్ బిహేవియర్ ఆఫ్ ద లెర్నర్. విద్యార్థి యొక్క ఉద్వేగ ప్రవర్తన అనేది చాలా ముఖ్యమైన అంశం దీనిలో ఎఫెక్టివ్ టీచింగ్. దీని మీద క్వశ్చన్ ఇస్తే క్వశ్చన్ అర్థం కాక తప్పు పెడతారు మీరు, అంతేగాని ఇది మీకు తెలియక కాదు. యాక్చువల్గా ఇది బేసిక్గా బిఎడ్ చేసిన వాళ్ళు, అట్లీస్ట్ డిఎస్సి ఆర్ గురుకుల్ ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఆస్పిరెంట్కి ఉండాల్సిన బేసిక్ నాలెడ్జ్, బ్లూమ్స్ టాక్సానమీ చదివిన ప్రతి ఒక్కరికి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసు. దీని మీద క్వశ్చన్ వస్తే క్వశ్చన్ అర్థం కాక మీరు తప్పు పెట్టవచ్చు. అయితే ఈ ఇయర్ మనకు ఛాన్స్ లేదు కాబట్టి తెలుగులో కూడా ఉంటుంది కాబట్టి ఒకసారి తెలుగులో కూడా అర్థం కాదు, 2 ట్రాన్స్లేషన్ ఇస్తే కొంచెం కమాండ్ ఉండాలి ప్రతి సబ్జెక్ట్ మీద. క్వశ్చన్ తెలిసి కూడా రాంగ్ పెట్టకూడదు, అంటే ఫుల్ కమాండ్ ఉండాలి. దీనిలో మెయిన్ అంటే మేజర్ కాన్సెప్ట్ ఏంటి అంటే మేజర్ థీమ్, ఈ యొక్క బోధనలో ముఖ్యమైన అంశం ఏంటి? ఎమోషనల్ బిహేవియర్ ఆఫ్ లెర్నర్. విద్యార్థి యొక్క ఉద్వేగ ప్రవర్తన దీనిలో ముఖ్యమైన అంశము. మీ బోధన విద్యార్థి యొక్క ఉద్వేగ ప్రవర్తనను మార్చినట్లయితే, ఉద్వేగ ప్రవర్తనను ఒకటే ఇవ్వాలని అనుకోవద్దు. ఎఫెక్టివ్ డొమైన్ లేదా భావావేశ రంగం దేనికి సంబంధించింది? నాట్ ఓన్లీ ఎమోషన్స్, ఇంట్రెస్ట్, యాటిట్యూడ్స్, వాల్యూస్, నెక్స్ట్ ఫీలింగ్స్ అంటే వైఖరులు, అనుభూతులు, విలువలు, ఆసక్తులు, విద్యార్థి యొక్క వీటన్నిటికి సంబంధించింది. సో వాటిల్లో ఏది మార్చినా మీ బోధన విద్యార్థి యొక్క ఆసక్తిని మార్చినా దాన్ని ఎఫెక్టివ్ టీచింగ్ అంటాం. సో ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఇవ్వచ్చు. If your teaching is change the interest of student, then your teaching comes under effective teaching or action teaching or cognitive teaching. మీ బోధన విద్యార్థి యొక్క ఆసక్తిని మార్చినట్లయితే, which type of teaching is useful for changing the interests of the student? ఇది బ్లూమ్స్ టాక్సానమీ ప్లస్ టీచింగ్ యాప్టిట్యూడ్ మిక్స్ చేసిన క్వశ్చన్ లాగా ఉంటుంది. సో ఏ రకమైనటువంటి బోధన విద్యార్థి యొక్క వైఖరిలో మార్పు తీసుకొస్తుంది? ఎఫెక్టివ్ టీచింగ్. అండ్ ఎఫెక్టివ్ టీచింగ్ అండ్ యాక్షన్ టీచింగ్ ఆర్ ఏ కాగ్నిటివ్ టీచింగ్ అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మీకు మినిమం దీని మీద అవగాహన ఉండాలి. చిన్న విషయమైనా ఒకసారి చూడాల్సి ఉంటుంది. సో ఎఫెక్టివ్ టీచింగ్ మీన్స్ ది టీచింగ్ విచ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ achievement of the objectives belongs to effective domain. ఏ బోధన అయితే భావావేశ రంగంలోని లక్ష్యాలను సాధించడానికి విద్యార్థికి సహాయపడుతుందో అలా చెప్పొచ్చు. ఏ బోధన అయితే విద్యార్థి యొక్క ఆసక్తులు, వైఖరులు, విలువలు, ఉద్వేగాల్లో మార్పు తీసుకువస్తుందో ఆ బోధన మనం ఏమనొచ్చు? ఎఫెక్టివ్ టీచింగ్. సో ఎమోషనల్ బిహేవియర్ ఆఫ్ ద లెర్నర్ ఈజ్ మేజర్ పార్ట్ ఆఫ్ విచ్ టీచింగ్ అన్నాడు అనుకోండి, ఎఫెక్టివ్ టీచింగ్. విద్యార్థి యొక్క ఉద్వేగ ప్రవర్తన ఏ బోధనలో భాగము, ముఖ్యమైన భాగము. ఈ రకమైన బోధనలో వాట్ ఈస్ మెయిన్ థీమ్? స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ని చేంజ్ చేయటం, యాటిట్యూడ్ని చేంజ్ చేయటం, అలాగే ఎమోషనల్ బిహేవియర్ని చేంజ్ చేయటం. సో ఇది మీరు ఎఫెక్టివ్ డొమైన్ను ఒకసారి చూసుకుని ఇక్కడ అప్లై చేసుకుంటే సరిపోతుంది. థర్డ్ వన్, యాక్షన్ లెర్నింగ్ ఆర్ యాక్షన్ టీచింగ్. యాక్షన్ టీచింగ్, యాక్షన్ లెర్నింగ్ అంటే లెర్నింగ్ చేసినట్టు యాక్షన్ చేయటము, టీచింగ్ చేసినట్టు యాక్షన్ చేయటం అని కాదు. ఇది చర్యాత్మక బోధన. యాక్షన్స్, చర్యలు. యాక్షన్ అంటే ఇక్కడ నటన అని కాదు ఈ కాంటెక్స్ట్లో మీనింగ్. సో యాక్షన్స్ రిలేటెడ్ డొమైన్ ఈజ్ సైకోమోటర్ డొమైన్. చర్యలకు సంబంధించినటువంటి
రంగం ఏది? మానసిక చలనాత్మక రంగం. సో psychomotor domain is related to skills. Basically psychomotor domain is useful for development of an individual's skills. నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది. So this kind of teaching is useful for development of skills among children. This teaching teaches skills. ఇక టీచింగ్ స్కిల్స్ అంటే బోధనా నైపుణ్యాలు కాదు. This teaching teaches skills. అంటే ఈ బోధన నైపుణ్యాలను నేర్పిస్తుంది. ఈ బోధన స్కిల్స్ని బోధిస్తుంది. అర్థమైందా? సో స్కిల్స్ యాక్షన్స్ అనగానే మీకు సైకోమోటార్ డొమైన్ గుర్తు రావాలి. సో సైకోమోటార్ డొమైన్లో ఏమేమి ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి? ఇమిటేషన్, మ్యానిపులేషన్, ప్రెసిషన్, ఆర్టికులేషన్, న్యాచురలైజేషన్. సో ఈ ఆబ్జెక్టివ్స్లో వేటిని అచీవ్ చేసిన బేసిక్గా మనకు ఈ సైకోమోటార్ డొమైన్ అనేది స్కిల్స్ రిలేటెడ్ డొమైన్ కాబట్టి స్టూడెంట్లో స్కిల్స్ని డెవలప్ చేయడానికి ఒక టీచింగ్ యూజ్ అయితే ఆ టీచింగ్ మనం ఏమంటాం? యాక్షన్ టీచింగ్ ఆర్ యాక్షన్ లెర్నింగ్. సో దిస్ ఈస్ రిలేటెడ్ టు సైకోమోటార్ డొమైన్. విచ్ టైప్ ఆఫ్ టీచింగ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఇండివిజువల్స్ స్కిల్స్? క్రింది వాళ్ళలో ఏ రకమైనటువంటి బోధన విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందిస్తుంది? ఏ రకమైన బోధన? కాగ్నిటివ్ టీచింగ్. విచ్ టైప్ ఆఫ్ టీచింగ్? కాగ్నిటివ్ టీచింగ్, ఎఫెక్టివ్ టీచింగ్, యాక్షన్ టీచింగ్. యాక్షన్ టీచింగ్. యాక్షన్ అంటే ఇక్కడ చర్యలు. ఒకవేళ దీని ట్రూ ట్రాన్స్లేషన్ చేసి చర్యాత్మక బోధన అన్నాడు అనుకోండి, ఏదో అనుకోవద్దు. చర్యాత్మక బోధన అంటే యాక్షన్ టీచింగ్ అంటే ద టీచింగ్ విచ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ స్కిల్స్ అమాంగ్ చిల్డ్రన్. విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించడానికి సహాయపడే బోధన. ఇంకో రకంగా చెప్పాలంటే మానసిక చలనాత్మక రంగంలో ఉన్నటువంటి లక్ష్యాలను సాధించడానికి ఉపయోగపడే బోధన. ఎందుకు మనం ఈ 3 రకాలను ఇచ్చాడు అంటే మనకు ఇది ఏ రకమైన క్లాసిఫికేషన్? దిస్ క్లాసిఫికేషన్ ఇస్ బేస్డ్ ఆన్ ఆబ్జెక్టివ్స్. ఈజ్ ఇట్ క్లియర్? వెరీ సింపుల్. ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా ఆన్ అబౌట్ కాగ్నిటివ్ డొమైన్, this is very easy. So based on objectives we have 3 types of teaching: cognitive teaching, affective teaching, action teaching. The main aim of cognitive teaching is to develop cognitive aspects of behavior of learner. సంజ్ఞానాత్మక బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే విద్యార్థి యొక్క సంజ్ఞానాత్మక ప్రవర్తనలో మార్పు తీసుకురావడం, సంజ్ఞానాత్మక అంశాలలో ప్రవర్తన మార్పులు తీసుకురావడం. Is it clear? And next one, effective teaching. Effective teaching means భావావేశ. అంటే నేను ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తున్నాను. యాక్చువల్గా మనకు ఎఫెక్టివ్ టీచింగ్ అనే ఉంటుంది, దీనికి తెలుగు మీడియం బుక్స్ ఏం లేవు. సో ఎఫెక్టివ్ టీచింగ్ అంటే భావావేశ బోధన అనుకోండి. Effective teaching means what is major theme of this teaching? Emotional behavior. So the teaching which will be useful for changing the emotional behavior and values and attitudes and interests and feelings of the student, such kind of teaching is called as effective teaching. విద్యార్థి యొక్క ఆసక్తులు, వైఖరులు, విలువలు, ఉద్వేగాల్లో మార్పు తీసుకొస్తుందో అలాంటి బోధన మనం ఏమనొచ్చు? ఎఫెక్టివ్ టీచింగ్. నెక్స్ట్ థర్డ్ వన్, యాక్షన్ లెర్నింగ్ or action teaching. So the teaching which will be useful for development of skills. So what is the main theme of third type of teaching? So action teaching teaches skills. Teaches skills are useful for development of skills. Development of skills. నైపుణ్యాల అభివృద్ధికి సహాయపడేటువంటి బోధన. Action teaching. So is it clear? 3 types of teaching based on objectives. Next, governance and administration.